వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము. దీనికి 3 కట్టలు పాలకూర తీసుకొని ఈ విధంగా కాడలు తుంచి ఆకులన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నీళ్ళు పోసి ఆకులన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా పాలకూర ఎంత సన్నగా తరుక్కుంటే కర్రీ అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా సన్నగా తరుక్కొని మొత్తం పాలకూర అంతా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా తరుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 15 నుంచి 20 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కూడా ఇలా పేస్ట్ లాగా నూరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేడి చేసుకోవాలి. చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి తాలింపు పెట్టుకోవాలి. సగం వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా అందులో వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఎంత మంచిగా వేయించుకుంటే కర్రీ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వండుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పాలకూర తరిగి పెట్టుకున్నామో మొత్తం పాలకూర అంతా కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పాలకూరలో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు వండుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పాలకూరలో నీళ్ళన్నీ ఎగిరిపోయి కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ విధంగా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.